నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల వేళ విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలు. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ తనిఖీకి అధికార పార్టీ నేతల ఆటంకం. వైకాపా మాఫియా వల్ల ఏపీ డ్రగ్స్ రాజధానిగా మారిందన్న విపక్షాలు. జగన్ ముఠా పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శలు. ఎన్నికల బాండ్ల మాటున వైకాపాకు లాటరీ కింగ్ భారీ విరాళం. జగన్ పార్టీకి 160 కోట్లు ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ టీఎంసీ డీఎంకేలకు సమర్పణ. నాటకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ చర్యలు. నేడు భాజపా కార్యాలయాల వద్ద ఆమ్ ఆద్మీ ఆందోళనలు. ఢిల్లీ సీఎం అరెస్టును ఖండించిన విపక్షాలు. ఓటమి భయంతోనే భాజపా బరితెగిస్తోందని ధ్వజం. లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక. మరో 57 మందితో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల. తెలంగాణలో 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. దానం నాగేందర్కు సికింద్రాబాద్ టికెట్. నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్. తొలి మ్యాచ్లో తలపడనున్న చెన్నై బెంగళూరు జట్లు. సూపర్ కింగ్స్ కెప్టెన్సీని పృథ్వీరాజ్కు అప్పగించిన ధోని. ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అయితే కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ పేరిట బుక్ అవ్వగా తనిఖీల ప్రక్రియకు వైకాపా నేతలు ఆటంకం కలిగించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డం సంచలనం సృష్టించింది. అది మరొక ముందే ఇప్పుడు నేరుగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో గంజాయి పొగలు ఊరూరా వ్యాపిస్తున్న వేళ డ్రగ్స్ పట్టుబడ్డం మరింత ఆందోళన కలిగిస్తోంది. సిబిఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి చేపలు, రొయ్యల మేతలో ముడి పదార్థంగా వాడే ఎండిన ఈస్ట్ బ్యాగులతో ఓ కంటైనర్ విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ ను స్క్రీనింగ్ చేశారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న నౌక విశాఖ చేరింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. కంటైనర్ లోపల ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు గుర్తించింది. అంటే 25,000 కేజీల ఎండిన ఈస్టును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ల్యాబ్ నుంచి సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి ఈ నెల 19న నమూనాలు సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు. మొత్తం 49 నమూనాల్ని పరీక్షించగా 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ర్యాండమ్గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే 2 రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లు ఫలితాలొచ్చాయి. ఒక్కో బ్యాగ్లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేలాల్సి ఉంది. ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25,000 కిలోల్లో భారీ మోతాదులో మాదక ద్రవ్యాలు లభిస్తే లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్ గా ఈ కేసు నిలవనుంది. ఇందులో అంతర్జాతీయ నేరముఠా ప్రమేయం ఉండొచ్చని సిబిఐ భావిస్తోంది. పోర్టుకు చేరిన సదరు కంటైనర్ ను తెరిచే క్రమంలో సిబిఐకి ఆటంకాలు కలిగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు సంఘటనా స్థలం వద్ద గుమిగూడ్డంతో కేసు విచారణలో కొంత జాప్యమైనట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాల్ని ఉపయోగించి కంటైనర్ను తెరవకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కంటైనర్లోని నమూనాలు పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం. వర్ష సూచన ఉండడంతో సరకు తడిచిపోకుండా కంటైనర్లో భద్రపర్చాలని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు సిబిఐని కోరారు. ఆ మేరకు కంటైనర్లను సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారుల్ని సిబిఐ ఆదేశించింది.
కంటైనర్ సీల్ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు, మళ్లీ తిరిగి సీల్ వేయడం వరకు అన్నీ వీడియోగ్రఫీ చేయించారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా గుర్తు తెలియని మరికొందరిపైన కేసు నమోదు చేశారు. విశాఖ మేజర్ పోర్టు చరిత్రలోనే కంటైనర్లో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డం పోర్టు వర్గాల్ని కుదిపేస్తోంది. నిషేధిత డ్రగ్స్ ఖరీదు గ్రాముల్లోనే వేలల్లో ఉంటుంది. అలాంటిది 25,000 కిలోలు ఉన్న ఈ డ్రగ్స్ ఎంత ఉంటాయన్నది హేతుబద్ధంగా తేలాల్సి ఉంది. 2021 సెప్టెంబర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టులో 21,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. వాటిలో భారీగా హెరాయిన్ బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కంటైనర్లో విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దంతా నిర్వహిస్తున్నట్లు అప్పట్లో తేలింది. అది రాష్ట్రంలోని ఓ వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం రేగింది. ప్రస్తుతం విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ప్రకటించింది. మరోవైపు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో గురువారం సీబీఐ సోదాలు జరిగాయి. 7 అధికారుల బృందం పరిశ్రమకు చేరుకొని పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ కూనం హరికృష్ణ, కంపెనీ ప్రతినిధులు గిరిధర్, పూరి, శ్రీనివాస కృష్ణమాచార్య, శ్రీకాంత్, భరత్ కుమార్లను సీబీఐ బృందం ప్రశ్నించింది. కంపెనీ ప్రతినిధులు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ తెలిపింది. ఈస్టును తొలిసారిగా రొయ్యల ఫీడ్ తయారీ కోసం దిగుమతి చేసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ సీబీఐ అధికారులు పరీక్షలు చేశారని తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలియదని సీబీఐ విచారణకు సహకరిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొత్తగా ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి. దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి. దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి. ఈ బ్రెజిల్లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషన్, వాట్సాప్ కమ్యూనికేషన్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించామండి. సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. సస్పిషియస్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు. సో ఇది ఏదనేది డిక్లేర్ అనేది ల్యాబ్లో కానీ మనకు తెలియదని చెప్పారండి వాళ్ళు. దాంట్లో ఏముందనేది మనకి తెలియదండి. అది గవర్నమెంటే మన దాన్ని చేసి చెప్తారండి మనకి. మామూలుగా ఈ కెమికల్స్ అవి యూరోప్ నుంచి తెప్పిస్తూ ఉంటాం మన వేరే ఇండస్ట్రీస్కి. సో ఎప్పుడు కూడా ఇలాంటిది మనం ఫేస్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం మాకు అంత కొత్తగా ఉంది. అసలు ఎట్లా ముందుకెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. వైకాపా మాఫియా వల్ల ఆంధ్రప్రదేశ్ దేశానికి డ్రగ్స్ రాజధానిగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐకి ఏపీ పోలీసులు, పోర్టు ఉద్యోగులు సహకరించకపోవడం అధికార పార్టీ ప్రమేయానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఈ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుందని ప్రశ్నించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కు ఎలా చేరాయన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే తన భయాన్ని తాజా ఘటన ధృవీకరిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎక్కడ గంజాయి పట్టుపడ్డా మూలాలు ఏపీలోనే ఉండటం సిగ్గుచేటని అన్నారు. గుజరాత్లో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మూలాలు విజయవాడలో తేలాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరానికి గురిచేసిందని తెలిపారు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ 100కి 100 పాళ్లు తాడేపల్లి ప్యాలెసే అని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో గురువారం రాత్రి ఆయన నివాసంలో సోదాలు చేసి కొద్దిసేపు విచారించిన అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేడు ఆ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.
సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత సహా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసిన ఈడీ ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను గురువారం తోసిపుచ్చిన హైకోర్టు ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సోదాలు చేసి కేజ్రీవాల్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు రాత్రి 9 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకోగానే ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ ను ఆయన ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసేశారు. కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాళ కేజ్రీవాల్ ను ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, మద్యం కేసులో ప్రశ్నించడం కోసం కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని, 70,000 నగదును ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ ను దర్యాప్తు అధికారులు తీసుకున్నారని చెప్పారు. తమ అగ్రనేత అరెస్టును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆమ్ ఆద్మీ పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి ఆతిషీ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరిపించారని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార భాజపా విపక్షాలను లక్ష్యంగా చేసుకుందని పలు పార్టీలు ధ్వజమెత్తాయి. ఫ్యాసిస్టు విధానాలతో భాజపా అగాధంలోకి కూరుకుపోయిందని మండిపడ్డాయి. భాజపాకు ప్రతిపక్ష ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపచేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. దశాబ్దం పాటు వైఫల్యాలకు తోడు ఓటమి భయంతోనే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని విమర్శించారు. ఫాసిస్టు విధానాలతో భాజపా అగాధంలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టు అభ్యంతరకరమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో భాజపా 3 లైన్ల అజెండా నిరూపితమైందని అన్నాడీఎంకే పేర్కొంది. తమను వ్యతిరేకించిన వారు జైలు నుంచి పోటీ చేయడం, పార్టీ నిధులు వాడుకోకుండా చూడటమే భాజపా అజెండా అని ఆరోపించింది. బెయిల్పై బయటకు వచ్చిన వారితోనూ పొత్తుకు భాజపా వెనుకాడదని విమర్శించింది. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. భాజపా నైరాస్యం పూర్తిగా కనబడుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. 400 సీట్లు గెలవలేమని తెలిసే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ప్రతీకారమే భాజపా ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి కేజ్రీవాల్ చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించలేదని భాజపా పేర్కొంది. చివరకు చట్టం ఆయన్ను పట్టుకుందని వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు అవినీతి వేడుకలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. దీనిని ప్రజలు, కోర్టులు అంగీకరించవని పేర్కొన్నారు. ఢిల్లీ పౌరులతో పాటు దేశ పౌరులకు కేజ్రీవాల్ అవినీతిపరుడనే విషయం తెలుసునని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అకస్మాత్తుగా జరగలేదని, ఈడీ అనేకసార్లు ఆయనకు సమన్లు జారీ చేసిందని తెలిపారు.
కేబినెట్ ఆమోదం లేకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం విధానానికి ఆమోదం తెలిపి రాత్రికి రాత్రే ఎందుకు రద్దు చేసిందని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మద్దతుదారులు ఎన్ని నిరసనలు చేసినా మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లకు కోర్టుల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా వైకాపా భారీగానే డబ్బు మూటగట్టుకుంది. అది లాటరీ కింగ్ అయిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అధినేత శాంటియాగో మార్టిన్ నుంచి 160 కోట్లు అందుకుంది. ఎన్నికల బాండ్ల మాటున ఈ కంపెనీ తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలకు అధికంగానే డబ్బు సమకూర్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా భాజపా వివిధ కంపెనీల నుంచి 6,000 కోట్లకు పైగా డబ్బు అందుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం సుప్రీంకోర్టుకు అందించిన ఎన్నికల బాండ్ల నెంబర్ల ద్వారా ఏ పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా లాటరీ కింగ్ అయిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచి 540 కోట్ల రూపాయల్ని విరాళంగా అందుకుంది. తరువాత తమిళనాడులోని డీఎంకేకు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 509 కోట్లిచ్చింది. తరువాత అత్యధికంగా వైకాపానే ఎక్కువ డబ్బు అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ పార్టీకి ఈ సంస్థ 160 కోట్ల విరాళమిచ్చింది. భాజపాకు 100 కోట్లు, కాంగ్రెస్ కు 50 కోట్లను విరాళంగా అందించింది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచి విరాళాలు అందుకున్న పార్టీల్లో సిక్కిం క్రాంతికారి పార్టీ, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్నాయి. ఈ సంస్థ మొత్తం 1368 కోట్లతో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తర్వాత హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అత్యధికంగా 966 కోట్ల రూపాయల విరాళాల్ని ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చింది. ఈ సంస్థ భాజపా, భారాస, డీఎంకేలకు విరాళాలు ఇచ్చింది. భాజపాకు 584 కోట్లు, భారాసాకు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు, వైకాపాకు 37 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 25 కోట్లు, కాంగ్రెస్ కు 17 కోట్లు, జేడీఎస్, జనసేన, జేడీయూలకు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య విరాళాలు ఇచ్చింది. నవీ ముంబైలోని ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ కేంద్రంగా రిజిస్టర్ అయిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాజపాకు 385 కోట్లు, శివసేనకు 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అయితే ఈ సంస్థ తమ సబ్సిడరీ కంపెనీ కాదని గతంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కేవెంటర్స్ సంస్థ భాజపాకు 346 కోట్లు ఇచ్చింది. వేదాంత సంస్థ భాజపాకు 226 కోట్లు, కాంగ్రెస్ కు 125 కోట్లు ఇచ్చింది. హల్దియా ఎనర్జీ ద్వారా భాజపాకు 81 కోట్లు అందాయి. రిలయన్స్ తో సంబంధం ఉన్న హానీవెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాజపా కోసం 30 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ప్రముఖ కంపెనీ వేదాంత భాజపా, కాంగ్రెస్, బిజు జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. భారతీ ఎయిర్టెల్, భాజపా, ఆర్జేడీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్, జేడీయూకు విరాళాలు ఇవ్వగా ముతూట్ భాజపా, ఎన్సీపీకి డబ్బు అందించింది. బజాజ్ గ్రూప్ భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీకి, అపోలో టైర్స్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు సమకూర్చింది. పిరమల్ క్యాపిటల్ అండ్ సన్ ఫార్మా భాజపాకు నిధులు ఇవ్వగా టొరెంట్ ఫార్మా భాజపా, కాంగ్రెస్, ఆప్ కు డబ్బు సమకూర్చింది. నాట్కో ఫార్మా భాజపా, తెలుగుదేశం, తృణమూల్, భారసాకు నిధులు అందించింది. వ్యక్తిగతంగా వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిత్తల్ భాజపాకు, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా భాజపా, తృణమూల్, కాంగ్రెస్ కు నిధులు ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 5గురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని అభ్యర్థులుగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరి బరిలో దిగనున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ సిందే కుమార్తె ప్రణితి సిందే మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ బరిలో దిగనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 2, గుజరాత్లో 11, కర్ణాటకలో 17, మహారాష్ట్రలో 7, రాజస్థాన్లో 6, పశ్చిమ బెంగాల్లో 8, పుదుచ్చేరిలో 1 స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్ ఇప్పటి వరకు 139 మంది అభ్యర్థులను ప్రకటించింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆయనకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రసన్న కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి భారాస ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బరిలో భారాస నుంచి విజయుడు, కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్, బీఎస్పీ నుంచి ప్రసన్న కుమార్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై విజయుడు దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉండవల్లి మండలం
పుల్లూరు పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయుడు రాజీనామా చేయకుండానే ఎన్నికల్లో నామినేషన్ వేశారని పిటిషనర్ తెలిపారు. అందులో తాను ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశానని పేర్కొనలేదని, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఆ వివరాలను అఫిడవిట్లో పేర్కొనాలన్నారు. ఫలితంగా విజయుడు ఎన్నిక చెల్లదని ప్రకటించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు కూడా విజయుడి నామినేషన్ను తిరస్కరించాలని ప్రసన్నకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పటికే నోటిఫికేషన్ రావటం వల్ల ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయుడు గెలిస్తే దాన్ని సవాలు చేసుకోవచ్చని ఆ పిటిషన్లో వాదనలు ముగించింది. ఫలితంగా ప్రసన్నకుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలోని బ్యారేజ్ల డిజైన్ల రూపకల్పనలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి మార్గదర్శకాలను పాటించారా లేదా అనే అంశంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఆరా తీసింది. 3 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రెండో రోజు పలువురు ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ కమిషనర్ ఆఫ్ డిజైన్స్ సిడిఓ విభాగమే 3 బ్యారేజ్ల డిజైన్లను రూపొందించిందా అంటూ ప్రశ్నలు గుప్పించింది. ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం తొలుత సిడిఓ విభాగంతో సమావేశమై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్లలో తేడాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. మేడిగడ్డ డిజైన్ ఏ కండిషన్కు అనుగుణంగా చేశారని ఆరా తీసింది. మేడిగడ్డ నిర్మాణంలో షీట్ పైల్స్తో ఎందుకు నిర్మించారని, ఎవరు నిర్ధారిస్తే తుది నిర్ణయం తీసుకున్నారని సిడిఓ ఇంజనీర్లను ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల డిజైన్లను తాము రూపొందించామని, మేడిగడ్డ డిజైన్ల సందర్భంగా సమయాభావంతో నిర్మాణ సంస్థ సహకారం తీసుకోవలసి వచ్చిందని ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. అన్నారం వద్ద లీకేజ్లను గుర్తించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి అరికట్టినట్లుగా మేడిగడ్డ విషయంలో లోపాలు ఎందుకు గుర్తించలేకపోయారని O&M విభాగ ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. ఇవాళ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రయోగశాలను ఎన్డీఎస్ఏ కమిటీ సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్ట్ మోడల్ స్టడీస్ను పరిశీలించనుంది. తుపాకీ గురిపెట్టి బెదిరించినా వెరవకుండా తల్లి కుమార్తెలు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు దోపిడీ దొంగలు తోక ముడిచిన ఘటన బేగంపేట పరిధిలోని రసూల్పురా జైన్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. నవరతన్ జైన్, ఆయన భార్య హమితా మెహోత్ రసూల్పురలోని హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అమిత, ఆమె కుమార్తె, పని మనిషి ఇంట్లో ఉండగా ప్రేమ్చంద్, సుశీల్ కుమార్ కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. అమిత వారిద్దరిని తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి బ్యాగ్లోని నాటు తుపాకీ తీసి గురిపెట్టాడు. తరువాత ప్రేమచంద్ వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అమిత సుశీల్ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈలోపు ఆమె కుమార్తె కూడా వచ్చి గట్టిగా ప్రతిఘటించింది. సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈలోపు తల్లి కుమార్తెల కేకలు విని ఇరుగు పొరుగు వచ్చి పరారయ్యేందుకు యత్నిస్తున్న ప్రేమచంద్ను పట్టుకున్నారు. మరో దుండగుడు సుశీల్ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్తగా చేరిన ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల సమయంలో నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తే తీవ్ర గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం కొత్తగా తెచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం 2023 అమలుపైన మధ్యంతర స్టే ఇవ్వలేమని తెలిపింది. అయితే చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్పై విచారణ జరుపుతామని పేర్కొంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఇటీవల కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో కేంద్రం వ్యవహరించిన తీరుపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంత తొందరపాటుతో వ్యవహరించారని ప్రశ్నించింది. ఒక ఖాళీకి 5 పేర్లు పంపాలనే నిబంధన ఉన్నప్పుడు 2 ఖాళీలకు 10 పేర్లు కాకుండా 6 ఎందుకు పంపారని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ల ఖరారు తేదీని ఈ నెల 15 నుంచి 14కు మార్చడంపైన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియకు అనుసరించిన విధానం పారదర్శకంగా లేదన్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అభ్యర్థుల నేపథ్యం అర్థం చేసుకుని నిర్ణయానికి రావడానికి ఎంపిక కమిటీకి తగిన సమయం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. నకిలీ సమాచారాన్ని అడ్డుకునే ఉద్దేశంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆన్లైన్ కంటెంట్లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు సవరించింది. కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, బాంబే
హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కేంద్రం నిబంధనలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. ఈ యూనిట్ ఏర్పాటుతో భావ వ్యక్తీకరణకు సంబంధించి ముందుకు వస్తున్న ప్రశ్నలను పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. క్రికెట్ ప్రేమికులను అలరించేలా ఐపీఎల్ సంబరానికి సర్వం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై జట్టుకు మొదటి నుంచి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వాటి నుంచి తప్పుకున్నాడు. బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాడు. వికెట్ కీపర్, బ్యాటర్గా మాత్రమే ఈ సీజన్లో ధోని ఆడనున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ కూడా ఆ బాధ్యతలను ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పాడు. బ్యాటర్గా మాత్రమే ఈ సీజన్లో రోహిత్ శర్మ అడుగు పెట్టనున్నాడు. పాండ్యా ముంబై రావటం వల్ల గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలు శుభ్మన్ గిల్కు దక్కాయి. అటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న రిషబ్ పంత్ 15 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. ఢిల్లీ కెప్టెన్గా రంగంలోకి దిగనున్నాడు. హైదరాబాద్ జట్టును కొత్తగా పాట్ కమిన్స్ నడిపించనున్నాడు.